ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా అనేక రకాలుగా ఆమె సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేసిరు ఇప్పటికే చాలా సార్లు. ఇప్పుడు ఎట్లా మరి లోపలికి పిలిచిరు, ఎవరున్నారు, అసలు ఎవరు తీసుకుంటున్నారు, మీ సమస్యలు ఎట్లా పరిష్కరించేందుకు ముందలి పోతుంది ప్రభుత్వం? ఇప్పుడు సార్, నా పేరు దుగ్గు రాజేందర్, సిరిసిల్ల. నేను టీజీఎస్ఆర్టీసీలో సెక్యూరిటీ విభాగంలో పనిచేసేవాడిని. నేను 2022లో నన్ను ఉద్యోగం నుంచి వాళ్ళు తొలగించారు. ఈ నాతో పాటు ఇప్పుడు డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికులు వీళ్ళని చాలామందిని, ఒక 600 మందిని తొలగిస్తే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మమ్మల్ని కన్సిడర్ చేస్తారని చెప్పి మేము అప్పీల్ ద్వారా అక్కడ ఆర్టీసీ తెలియజేసి ఇక్కడ పెట్టుకుంటే ఏంటంటే, ఈ సజ్జనార్ సార్ ఎప్పుడైతే వచ్చిండో ఆర్టీసీకి వచ్చిన తర్వాత మా అప్పీల్ ఏవైతే ఉన్నాయో ఒక్క అప్పీల్ని కూడా మీరు డిప్యూటీ ఆర్ఎం కానీ ఈడీ కానీ కన్సిడర్ చేద్దని చెప్పి వాళ్ళకు ఒక మౌఖిక ఆదేశాలు పాస్ చేసి మా అప్పీలను రిజెక్ట్ చేస్తే, మేము సంవత్సరం క్రితం పోయిన ఉద్యోగులు మాకు తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ముఖ్యమంత్రి గారికి రాతపూర్వకంగా మరియు ఓరల్ ఏంటంటే మేము అతనికి రిక్వెస్ట్ చేసుకుంటే, దాన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 11వ తారీఖు 12/2024 ఒకటి 3 మెన్ కమిటీ వేయడం జరిగింది. 3 మెన్ కమిటీకి సంజయ్ కుమార్ సార్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఏమో చైర్మన్, ఈ లోపల నోడల్ ఆఫీసర్ దివ్య మేడం గారు మెంబరు, అండ్ సజ్జనార్ సార్ ఏంటంటే వన్ ఆఫ్ ది మెంబర్. అయితే వాళ్ళు ఏం చేసిందంటే, సరే వీళ్ళు ఒకది 12 నెలల ఎస్టాబ్లిష్ అయితే వాళ్ళు 2-3 నెలల దాకా కూర్చోనలేదు. వాళ్ళు కూర్చున్న తర్వాత మళ్ళీ మొన్న ఏం చేసిందంటే, ఈ 3 మెన్ కమిటీని మళ్ళీ సంజయ్ కుమార్ సార్ ఒకటి సబ్ కమిటీ వేశారు. సబ్ కమిటీకి ఏంటంటే ఆయన చైర్మన్ అడిషనల్ లేజర్ కమిషనర్ గంగాధర్ సారు, తర్వాత రిటైర్మెంట్ అయినటువంటి ఈడీ కృష్ణకాంత్ సారు, తర్వాత ఇంకోతను ఉషా మేడం అని చెప్పి మెంబర్, వాళ్ళు ఒక సబ్ కమిటీ. ఈ సబ్ కమిటీ తర్వాత 3 మెన్ కమిటీ మొత్తం అంతా డిస్కషన్ చేసి వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేసి ఈ మొత్తం మందికి ఒక్కసారి ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్కు రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పటికీ దాన్ని అదేవిధంగా ఈ మేడం లోపల ఉన్నటువంటి మేడం దివ్య మేడం గారు దాన్ని పెండింగ్ పెట్టి, మా దానిలోకే నేను గవర్నమెంట్ మీద ఈ వర్కర్లందరినీ ప్రూవ్ చేసి వాళ్ళకు దీన్ని పాస్ చేస్తున్న ఉద్దేశంతో, మా ఏళ్ళని తీసి మా కంట్లోకి కూర్చోాలని ఒక ఉద్దేశంతో మా దానిలోకి కొంతమందిని విడదీసి మార్చి 18th నాడు, ఆ రోజు నేను రాలేదు, నేను రాని టైం నేనున్నా అంటే ఆ మేడం గారు ఒక గడి కూడా ఒక నిమిషం కూడా ఆగది వెళ్ళిపోతుంటుంది. నేను లేని టైం చూసి మొత్తం మందిని ఏంటంటే వాళ్ళని కూర్చోబెట్టి, ఈ రాజేందర్ అంటే మీకు ఉంటే మీకు ఉద్యోగాలే రావు, మీరు సజ్జనార్ మీద ఎందుకు పెడుతున్నా చెప్పి మీరు వెంటనే తిరిగి ఒకటి సజ్జనార్ సార్ ఇంద్రుడు చంద్రుడు దేవేంద్రుడు అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి 21 తారీఖు మార్చి నాడు ఒక ప్రెస్ మీట్ పెట్టించింది మేడం సోమాజిగూడలో. ఆ ప్రెస్ మీట్కు నేను పోతే ఆ పంజాగుట్ట వాళ్ళు అక్కడిక్కడ ఏంటంటే ఒక ఏసీపీ గారు 2 సిఐలు వచ్చి నన్ను తీసుకెళ్ళి ఈ ప్రెస్ మీట్ నువ్వు పోవాల్సిన అవసరం లేదని చెప్పి నన్ను పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఆడ కూర్చోబెట్టి నన్ను ఆ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత నన్ను వదిలిపెట్టడం జరిగింది. అంటే మొదటి నుంచి నేను వీళ్ళ తరఫున ఏంటంటే వీళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి నేను ఒకటి గవర్నమెంట్కు రిక్వెషన్ పాస్ చేస్తే, ఆ ప్రెస్ మీట్కు నేను పోవద్దని చెప్పి దివ్య మేడం గారు నిలువరించానంటే దానిలో ఏ విధమైనటువంటి ఒక మాల్ ప్రాక్టీస్ నడుతుందనేటువంటిది ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను చెప్తున్నాను. మాకు తెలంగాణ గవర్నమెంట్ మమ్మల్ని కన్సిడర్ చేసి ఉద్యోగం ఇవ్వాలనుకుంటే తప్ప కానీ సజ్జనార్ సార్ మంచోడు, కాళ్ళు ముక్తం అని చెప్పి మీరు 21 తారీఖు నాడు మార్చినాడు. మీరు ప్రెస్ చూడండి, మొత్తం ఏంటంటే సజ్జనార్ సార్ కాళ్ళు ముక్తం, దేవుడు ఇంద్రచంద్రు. సజ్జనార్ సార్ కాళ్ళు మొక్కే అవసరం ఉంది? సజ్జనార్ ఒక రోల్ అయిపోయింది కదా. సజ్జనార్ సార్ నౌకరు ఇవ్వన తర్వాతనే మేము గవర్నమెంట్ దగ్గరకు వచ్చాం కదా. గవర్నమెంట్ దాన్ని 3 మెన్ కమిటీ వేసింది కదా. వేసిన తర్వాత ఇంకా సజ్జనార్ సార్ యొక్క రోల్ ఏముంటుంది? మాకు ఉద్యోగం ఇవ్వాలన్నా తీసేయాలన్నా కూడా గవర్నమెంట్ ఎవరు? ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి సారు, తర్వాత మన పొన్నం ప్రభాకర్ గారు, ఇంకా వీళ్ళదేముంటుంది అంటే ఈ విధంగా ఇప్పుడు ప్రజాపాలన, ఎందుకంటే బాధ ఉన్నటువంటి వాళ్ళకు బాధలు తీర్చడానికి ప్రజాపాలన మన ముఖ్యమంత్రి గారు కండక్ట్ చేస్తే, ఈ దివ్య మేడం గారు నోడల్ ఆఫీసర్ హోదాలో మొత్తం దాన్ని తూట్లు పడుతున్నారు. ఇప్పుడు ఈ లిస్టులు పెట్టిరు కదా, లోపలికి పిలుస్తున్నారు, ఈ లిస్టులు పెట్టిరు లోపల, మరి ఎట్లాంటి ప్రక్రియ నడుస్తుంది? ఇప్పుడు లిస్టు యొక్క ఉద్దేశం కూడా చెప్తా సార్. ఆ లిస్ట్ వేయంగానే జనరల్గా మనకి ఏంటంటే కామన్ ఒక ఐడియా ఉంటుంది. మనం ఒక ఇంటర్వ్యూకి పోతే లేకపోతే ఒక కాంట్రాక్ట్కి పోతే ఒక లిస్ట్ అతికేయగానే మన పేరు వచ్చి మనకు ఉద్యోగం వచ్చింది అనుకుంటారు కదా. ఆ విధంగా నేను ఉండాలి కదా. ఈ పేర్లు వేసి దీనికి 10 రోజుల వ్యవధి పెట్టి రోజు 40 మందిని పిలుచుకుంటా అక్కడ వాళ్ళ పేర్లు రాసుకుంటా ఏం కావాలని చెప్పి వాళ్ళని వదిలిపెడతాం. నేనేమంటున్నా అంటే, మా ఉద్యోగం డిపో మేనేజర్ తీసేసిన తర్వాత వీళ్ళందరి డిప్యూటీ ఆర్ఎం గారు ఈడీ గారు వీళ్ళందరూ దాన్ని స్క్రూటినీ చేసి వీళ్ళకి ఇయ్యరాదని చెప్పి రిజెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ కూర్చుండి కొంతమంది క్లర్కులు పేర్లు రాసుకుంటారు. అంటే వాళ్ళు మా ఈడీ కన్నా వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉంటుందా?
అంటే ఇప్పుడు లోపల మీ ఈ అందరి చూసేది క్లర్కులా లోపల? క్లర్క్ వాళ్ళు ఎవరు తెలియదు, వీళ్ళు పోగానే పేరు ఊరు ఏం కేసు అని చెప్పి రాసుకుంటారు. దాంతో ఏం పరిష్కారం అవుతుంది అంటే మా దానిలో ఈడీ పోస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటే సూపర్ పోస్ట్ అనమాట. ఎండి గారి తర్వాత నెక్స్ట్ వాళ్ళది, వాళ్ళంతా చూసే కదా ఇక్కడికి ఇచ్చింది. అంటే అక్కడ ఏం రాసుకున్నారు, మరి రాసుకుంటే నువ్వు రేపు బస్ భవన్కి వెళ్ళి రేపు బస్ భవన్కో లేకపోతే సంబంధిత ఆర్ఎం గారి దగ్గరకు నువ్వు ఆర్డర్ తీసుకొని తట్టు ఉండాలి కదా. అది ఏం లేదు, మొత్తం మంది పిలుతున్నారు, కథ వెళ్ళిపోమంటారు. వెళ్ళిపోవాలంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి? దానికి అర్థం లేదు. నువ్వు పోయి ఎక్కడికి వెళ్ళిపోమంటారు, ఎక్కడ దానికి అర్థం లేదు. ఇక్కడ చెప్పినాం చెప్పగానే ఇంటికి వెళ్ళిపోండి, మళ్ళీ ఫోన్ చేస్తాం, వీళ్ళు ఫోన్ చేస్తాను ఫోన్ చేస్తాం అని చెప్తారు అంతే. అంటే ఇప్పుడు నార్మల్ గా దరఖాస్తుల కోసం వచ్చి ఆ సమస్యలు ఈ సమస్యలు చెప్పుకున్న లాగానే మిమ్మల్ని కూడా ట్రీట్ చేసి లిస్ట్ లో పేరు వచ్చింది, లిస్ట్ లో పేరు వచ్చినా నేను పోయినా నీ సమస్య ఏమైందంటే ఇది అయిందన్న, అదే రాసుకున్న తర్వాత నీకు మళ్ళీ మేము వాళ్ళే ఫోన్ చేస్తామని చెప్పారు. మరి అంత కోసానికి ఇప్పుడు ఈ లిస్టుకు అర్థం లేదు కదన్న. ఈ లిస్టుకు నేను చెప్తున్నా ఎలాంటి అర్థం లేదు. జనరల్గా ఇది చాలా చిన్నవాడు కూడా తెలుస్తుంది. ఒక లిస్ట్ వేస్తే లిస్ట్ మీద ఏంది అంటే నాకు ఉద్యోగం వచ్చింది, నేను ఫలానాడు మెడికల్ ఎగ్జామ్ పోవాలా లేకపోతే నేను సర్టిఫికేట్ తీసుకొని పోయి సర్టిఫికేట్ అనే ఉద్దేశం ఉంటుంది కదా. మరి ఇక్కడ లిస్ట్ వేసిన తర్వాత మళ్ళీ లిస్ట్ వేసిన అక్కడ విలువడైంది. దయచేసి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఒక మేధావులు ప్రజాస్వామ్యవాదులు ఇది దయచేసి ఆలోచించాలి. ఈ గవర్నమెంట్లో పనిచేసేటువంటి ఈ దివ్య మేడం లాంటి వాళ్ళు, తర్వాత ఇప్పుడు సజ్జనాలు లాంటి వాళ్ళు దానికి ఏ విధంగా తూర్చుపడుతున్నారు అనేటువంటిది ఇలా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ ఆ ప్రజాస్వామ్యవాదులని ఆలోచించాలి. ఒక లిస్ట్ వేసిన తర్వాత లిస్టు పట్టుకొని పోయి మేము ఎక్కడో రిపోర్ట్ చేసేటట్టు ఉండాలి కదా. సంబంధిత డిపోలోకి పోవాలి, లేదా సంబంధిత ఆర్ఎం ఆఫీసర్కి పోవాలి, లేదా సంబంధిత ఎండి గారి దగ్గరకు పోతే అట్టు ఉండాలి కదా. దానికి ఏది అది గతి లేదు. ఇక దీనిలో ఒకటి ఆ దివ్య మేడం గారు చేసింది ఏంటంటే దీనిలో ఒక వర్గాన్ని మాదాల్లో మాకే మా ఏళ్ళని తీసి మా కంట కూర్చాలని చెప్పి దీనిలో ఒక 5-6 మందిని చూసి మీరు రాయందరికి తిరగబడాలని చెప్పానంటే అందులో ఒక పర్సన్ ఆయన ఒక వస్తువులకు తెరదిప్పాడు. ఏమీ లేదన్నా 160 మంది ఎవరైతే ఉన్నారో కొట్టుకోకుండా వాళ్ళకి గురువారం శుక్రవారం ప్రజలు ఉద్యోగం ఇస్తున్నారు. నిన్న నేను త్రిసభ్యంతో భేటీ అయినా తర్వాత సెక్రటరీలో అనౌన్స్మెంట్ చేశాను. నిన్న నేను సాయంత్రం 3:30కు ఎవరైతే ఉన్నారో 350 మంది రిమూవ్ అయిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగం ఇచ్చేశారు. వాళ్ళందరికీ కూడా ప్రజాభవన్ ఫోన్ కాల్స్ వస్తాయి, ప్రజాభవన్ లోనే లిఫ్ట్ ఆర్డర్స్ ఇస్తారు. అదేనా లేబర్ కోర్టులో ఉన్న వాళ్ళకి హైకోర్టులో ఉన్న వాళ్ళకి ఈ గురువారం కాకుండా వచ్చే గురువారం కానీ శుక్రవారం కానీ వాళ్ళకి లిఫ్ట్ ఇస్తారు. ఎందుకన్నా వాళ్ళకి అన్ని ఒకేరే చూస్తారా? 350 కేసులు ఒకేరే సాధ్యమవుతారా? ఓకే ఓకే. ప్రజాభవన్లో ఎన్నో పనులు ఉంటాయి, ఒకే రోజు ఇది పెట్టడమే ఎక్కువ. అది కొంచెం క్లియరెన్స్ లోనే తొందరగా అయిపోతాయి కాబట్టి ముందు చేస్తున్నారు. ఓకే ఓకేనా? ఓకే ఓకే అదే ఉద్యోగం నీకు వచ్చేసింది. ఓకే థ్యాంక్ యూ. రైట్. సరే ఇప్పుడు మీరు ఉన్నారు కదా, అతను ఒక రిమోట్ అయినటువంటి కండక్టరు, లోపల ఎంతో కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ నడుస్తుంటుంది. ఆ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ ఆయనకి ఎట్లా చేరవేయింది? ఆయన ఏమంటున్నాడు, మీ అందరికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పింది అన్నాడు 15 రోజుల కింద. నీకు ఉద్యోగం వచ్చేస్తే నీకు ఆర్డర్ ఇచ్చింది తీసుకోమని చెప్పి అంటున్నాడు. దానికి కర్త కర్మక్రియ మొత్తం నేనే అంటున్నాడు. త్రిసభ్య కమిటీతో నేను భేటీ అయినా అంటున్నాడు. ఆయనకు హక్కు ఎవరు ఇచ్చిండ్రు? ఇప్పుడు లోపల ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, చిన్నారెడ్డి సార్ ఉన్నాడు, తర్వాత దివ్య మేడం గారికి ఒక పిఏ పెద్ద అతను ఏం చదువుకుంటాడు రాకేష్ రెడ్డి ఆయన ఉన్నాడు. అతను ఏంటంటే ఒక రిమోట్ అయినటువంటి ఒక కండక్టర్ పోయి అతను పక్కన ఇట్లా కూర్చోండి కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నాడు. అంటే ప్రజావానికి ఎంత పారదర్శకత నడుతున్నది దీన్ని బట్టి అర్థమవుతుందా? మొత్తం కరప్షన్ ప్రాక్టీస్ నడుతున్నది అలా.